సంతానోత్పత్తి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఒయాసిస్ ఫెర్టిలిటీ చేపట్టిన ఒయాసిస్ జనని యాత్ర తిరుపతికి చేరుకుంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో సంతానలేమి సమస్యలపై ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహరిరావు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలను ప్రారంభించారు. ఇప్పటికే 8 రాష్ట్రాల్లో విజయవంతమైన ఈ యాత్ర భాగంలో హిమోగ్లోబిన్, వీర్య కణాల విశ్లేషణ వంటి పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. తిరుపతి అనంతరం ఈ యాత్ర కదిరి వైపు సాగనుంది. పల్లవి ఒయాసిస్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఒయాసిస్ జనని యాత్ర అనే మొబైల్ ఫర్టిలిటీ క్యాంపెయిన్ ని మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. సో దిస్ ఇస్ బస్ ఆన్ వీల్స్ అన్నమాట, క్లినిక్ ఆన్ వీల్స్. మనకు ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఒక డాక్టర్, పారామెడిక్స్, ఫ్లెబోటమిస్ట్ అండ్ అదర్ స్టాఫ్ మనం ఈ బస్ లో వెళ్లి సుదూర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఫర్టిలిటీ సర్వీసెస్ అవైలబిలిటీ లేదు, యాక్సెసిబిలిటీ లేదు అండ్ పేషెంట్స్ కి ఎక్కడైతే అవేర్నెస్ లేదో అలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్లి మనం అవగాహన కల్పిస్తాము. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఎప్పుడు డాక్టర్ ని అప్రోచ్ అవ్వాలి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి అనేది మనం క్లియర్ గా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దట్ వాళ్ళు ఉన్న మెడికల్ సర్వీసెస్ ని అవైల్ చేసుకుని తొందరగా కన్సీవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ క్యాంపెయిన్ మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము, బస్ క్యాంపెయిన్. సో ఇందుకు మూలంగా మనం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్, ఆ తర్వాత చెన్నై, తమిళనాడు, దెన్ కర్ణాటక, దెన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని ఒయాసిస్ ఫర్టిలిటీకి 35 సెంటర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్ లో కవర్ చేసుకుని మళ్ళీ సెకండ్ రౌండ్ ఆంధ్రాకి వచ్చింది. ఎస్టర్డే మేము వెంకటగిరిలో వర్క్ చేసాము, ఇవాళ తిరుపతిలో వాకథాన్ చేస్తున్నాము. టుమారో ఇట్ విల్ బి ఇన్ కదిరి అండి. పల్లవి అంతకుముందు సుదీర్ఘ ప్రాంతాలకి చెన్నై, బెంగళూరు, ఇట్లా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోజు తిరుపతిలో చాలా కేంద్రాల్లో ఇటువంటి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. దానిలో ముఖ్యంగా ఒయాసిస్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ వారు ఈ రోజు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇచ్చే విధంగా ఈ రోజు ఒక వాహనం ద్వారా వాళ్ళ దగ్గరికే వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. ముఖ్యంగా మనం పెళ్లిళ్ళు అన్ని లేట్ గా చేసుకోవటం, ఏజ్ ఒకటి ఫ్యాక్టర్. 30-35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ కావటము, వాళ్ళు కరెక్ట్ గా నియమ నిబంధనలు పాటించకపోవటం, ఆహార నియమాలు పాటించకపోవటం, ఒబేసిటీ రావటం, స్మోకింగ్ ఉండటం, ఆల్కహాల్ ఉండటం, ఇవన్నీ కూడా ముఖ్య కారణాలు. ఇవన్నీ కూడా మనం సరి చేసుకోగలిగితే ట్రీట్మెంట్ వాళ్ళకి పిల్లలు కలిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఇప్పటి కాలంలో ట్రీట్మెంట్ అనేది అంతకుముందు గతంలో 35-40 ఇయర్స్ వరకు తర్వాత పెళ్లిళ్ళు అన్నాం, కానీ ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా డయాగ్నోస్ చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు కలిగే అవకాశాలు ఉంటాయి. మామూలుగా 12 నెలలు వాళ్ళు ఇంటర్ కోర్సు కలిసి చేసి ఇటువంటి అన్ప్రొటెక్టివ్ మెథడ్స్ వాడకుండా పిల్లలు రాలేదంటే వాళ్ళు తప్పకుండా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు నా పేరు శశిధర్ అండి. నా పేరు జి శశిధర్. నేను క్లస్టర్ మేనేజర్ ఏపీ రీజన్ వర్క్ చేస్తున్నాను. మాది ఒయాసిస్ ఫెర్టిలిటీ. మన ఇండియాలో సౌత్ ఇండియన్ నంబర్ 1 బ్రాండ్ మంది. సో ఒయాసిస్ ఫెర్టిలిటీ అనేది ఏంటంటే మన వీఆర్ ద ఫైనల్స్ రీప్రొడక్టివ్ మెడిసిన్ ఆల్సో. సో ఒయాసిస్ ఫెర్టిలిటీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంతానలేమి సమస్యలు కలిగిన ప్రజలకి మేము ఒక ఉత్తేజపడతాన ఉద్దేశంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము ఒయాసిస్ జనని మొబైల్ బస్ మేము తీసుకొస్తున్నాము. సో ఈ బస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒయాసిస్ జనని మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ లో ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ ఒక IVF డాక్టర్ గారు, ఫ్లెబోటమిస్ట్, పారామెడిక్ స్టాఫ్, సో 10 మంది స్టాఫ్ వస్తారు. అంతేకాకుండా ఈ యొక్క జనని బస్సు యాత్ర అనేది ఏంటంటే మన ఇండియాలో ప్రతి రాష్ట్రాల్లో తిరిగి మళ్ళీ ఇప్పుడు చివరికి మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. సో ఈ బస్సు యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టైర్ 1 సిటీస్, టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్. ఎందువల్లంటే ఈ సంతానలేమి సమస్యలు కలిగిన వాళ్ళకి ఏంటంటే మన భారతదేశంలో ప్లస్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ సిటీస్ లో మాత్రం ఈ యొక్క హై ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. సో మేమేంటంటే మన గవర్నమెంట్ యొక్క మెయిన్ నినాదం ఏంటంటే ప్రజల వద్దకే పాలన. ఎస్పెషల్లీ మన హానరబుల్ ప్రీతం ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏంటంటే ప్రజల వద్దకే పాలనలాగా. సో మా పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే మన ప్రజలందరూ కూడా బాగా సోషల్ సిగ్మాలో, ఎమోషనల్ గా బాగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో ప్రపంచంలో ఎస్పెషల్లీ మనకున్న విపరీతమైన ఒత్తిడి వల్ల, స్ట్రెస్ వల్ల, మనకున్న జాబ్స్ వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ అందరూ కూడా బాగా మన డిప్రెషన్లు గెలిపాం. సో దీనివల్ల మన భారతదేశంలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో సంతాన స్థాపన రేట్ బాగా పడిపోయింది. సో నా పేరు శశిధర్ అండి. నా పేరు జి శశిధర్. నేను క్లస్టర్ మేనేజర్ ఏపీ రీజన్